హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచి రహస్యాలు. ఇవాల్టి స్పెషల్ పన్నీర్ కుర్మా ఎలా చేయాలో చూసేద్దామా? పన్నీర్ ముందుగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగంత బటర్ వేసుకోండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నీ వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. పన్నీర్ కొంచెం అడుగంటుతూ ఉంటుంది, జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. వీటికి ఉప్పు కారం అనేది మంచిగా కోట్ అవ్వాలి. ఇలా చేయడం వల్ల మన కర్రీలో చాలా మంచి టేస్ట్ వస్తుంది పన్నీర్. ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని 3 ఇలాచి, 4 లవంగాలు, 5 నుంచి 6 మిరియాలు, కొద్దిగంత జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. నేను ముందుగానే బాదం, కాజు ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు నానబెట్టుకున్నాను. ఆ మిక్స్చర్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఒక 1 to 2 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కకు ఉంచుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. దాంట్లో 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ అంత సాజీరా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోండి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంత పసుపు, మీకు కూడా ఇలా అడిగంటినట్టు అనిపిస్తే కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కాజు ఆనియన్ పేస్ట్ అనేది వేసుకుందాము. నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు 1 టీ స్పూన్ ఆఫ్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత మనకి గ్రేవీ ఎలా కుక్ అయిపోయిందో. మనకి ఒకవేళ ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంటని సిమ్లో ఉంచుకొని ఇంకో 5 నిమిషాలు మగ్గించుకోండి. పన్నీర్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. లాస్ట్లోకి కొంచెం క్రీమ్ యాడ్ చేసుకున్నాను. క్రీమ్ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. చూడండి పన్నీర్ కుర్మా రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కర్రీ మీకు చపాతీలో కానీ బగారా రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.